ఇప్పుడు టైం 6 అవుతుంది, 5:55 అవుతుంది. సో స్టార్ట్ అయిపోయినా చెప్పినా కదా, ఇదంతా చిలికా లేక్ సంబంధించిన పార్ట్. సో ఇక్కడ మొత్తం అంతా సాల్టీ వాటర్, ఇవి తాగడానికి పనిచేయి, స్నానం కూడా పనిచేయి. సో టెంపుల్స్ దగ్గర ఉండే కోనేల దగ్గరికి అందరూ వెళ్ళి అక్కడే స్నానం చేస్తున్నారు. సో నేను టెంపుల్లో పడుకున్నా కదా, 4:30కే వచ్చారు టెంపుల్లోకి. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఇంకా అండ్ పూరి జగన్నాథ్ సైడ్ వెళ్తున్నా. చల్లగా వస్తుంది గాలి, నైట్ నుంచి అయితే కొంచెం కూడా గాలి కాదు. అండ్ మబ్బు కూడా వచ్చింది, సన్ రైజ్ కావట్లేదు అసలు ఇవాళ. సో 1 వీక్ తర్వాత మొత్తం నాకు చల్లటి వాతావరణం మళ్ళీ దొరికింది. చూడండి ఎట్లా ఉందో. సో అసలు నేను ఈ బోట్ ఎక్కించగలుగుతాననే భయం అవుతుంది నాకు. సో చూడాలి ఎట్లా ఉంటుందో. అందరికీ నమస్తే, నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ మనం ఒరిస్సాలో ఉన్నాం. సో ఒరిస్సాకి పూరికి చేరుకోవడానికి విశాఖపట్నం నుంచి 2 రూట్లో ఉన్నాయి. సో నేను మెయిన్ రూట్ కాకుండా ఒక విలేజెస్ ఇంటీరియర్ ప్లేస్ నుండి వెళ్ళడానికి చూస్ చేసుకున్నా. సో ఆ ఇంటీరియర్ ప్లేస్ ఎట్లా ఉంది చూడండి, చూపిస్తాను. బైక్ వచ్చేసి ఫైనల్గా బోట్ ఎక్కింది. సో ఇక్కడ నుంచి ఈ లేక్ దాటి అటు చివరికి పోవాలి. సో ఇక్కడ ఇది కూడా ఉంది కార్లకి, కానీ అది కొంచెం టైమింగ్స్ ఉంటాయంట. సో దీని మీద నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇంకా బైక్ వచ్చేసి వాళ్ళే ఎక్కించారు, నేను ఎక్కియాల్సి వస్తే ఖచ్చితంగా కింద పడేస్తోని. బ్యాలెన్సింగ్ కోసం బైక్స్ మంచిగా పెడుతున్నాడు. నేనైతే ఎక్కియలేదు, వాళ్ళే ఎక్కించారు. నేను ఎక్కితే మాత్రం ఖచ్చితంగా కింద పడేస్తోని. సో ఆ బ్రో బ్యాలెన్సింగ్ కోసం మంచిగా సెట్ చేసి పెడుతున్నాడు. సో పోయి హెల్ప్ చేద్దాం ఇంకా మనం కూడా. నా బండి జరగాలంటే ఆయనతో కాదు, అంత వెయిట్ ఉంది బండి. చాలా హ్యాపీగా ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్స్ టు బుచ్చమ్మ, లవ్ యూ బుచ్చమ్మ, థ్యాంక్ యూ సో మచ్. డాల్ఫిన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుందంట. కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ పోవడానికి ఇట్లా పెద్ద బోటు, అలా డైరెక్ట్ బస్సు కూడా పోతుంది. పైన ఉన్నాడు ఆపరేటర్, నాకు తెలిసి గవర్నమెంట్ అనుకుంటా. వాము బస్సులో ఫుల్ జనాలు ఉన్నారు. పది నిమిషాలు పావుగంట అవుతుంది, అయినా ఇంకా బోట్ రైడ్ కాలేదు. మంచిగా అనిపిస్తుంది. 70 రూపీస్ తీసుకున్నాడు, బండికి 50 రూపాయలు, అండ్ నాకు ఒక 20 రూపాయలు తీసుకున్నాడు. అండ్ నా బైక్ క్రాష్ గార్డ్ ఏమో వేసిండు ఈ అన్న. సెట్ చేద్దామని చూసింది కానీ కాలేదు. సరే నేను తర్వాత చూసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఒక అరగంట తర్వాత మనం దిగాల్సిన ప్లేస్ వచ్చింది. అండ్ నేను దింపాల్సి వస్తే ఈ బండి ఖచ్చితంగా కింద పడేస్తాం. సో వాళ్ళే దింపే ప్రాసెస్ ఉంది కాబట్టి సేఫ్. పర్సన్కి 20 రూపీస్, బైక్ వచ్చేసి 50 రూపీస్. ఎవరైనా ట్రై చేయండి ఇటు చిలికా లేక్ సైడ్ పూరి జగన్నాథ్ వెళ్తే. హైవే సైడ్ నుంచి వెళ్ళకండి, అసలే అది వేస్ట్ అసలు ఆ రైడ్. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్ ఇది. దీన్ని ఏమో వేసిండు, దీన్ని గెలికిండు, ఇది ఊడిపోయినట్టుంది. సబ్బు ఇవన్నీ మనకు బైక్ అక్కడ సైడ్ అయితే హెల్ప్ చేసిండు. అండ్ ఇంకెళ్ళిపోవాలి, ఇంకా కొంచెం లగేజ్ ఎక్కువైంది కదా, సో అదే ప్రాబ్లం. కానీ అన్నీ ఇంపార్టెంటే ఉన్నాయి, ఏం చేయడం అర్థమవుతలేదు. సో దిక్కలు అయితే అన్ని తీసి ఎక్కడన్నా వారద్దు. ఇంకా చలో ఇంకెళ్ళిపోదాం. మొత్తానికైతే సో క్రాస్ చేసేసినాం చిలికా లేక్. అండ్ బండి కొంచెం సైడ్ అయింది, ఓవర్ లగేజ్ అయ్యి. మనకి ఇక్కడే ఇట్లా అయిందని అంటే
ఉత్తరాఖండ్లో కానీ లడఖ్లో కానీ మన బైక్ రోజు ఒక్కసారన్నా సైడ్ అవుతుంది. సో చూసుకోవాలి, ఇంకా అవాయిడ్ చేద్దాం. కొంతవరకు అయితే లగేజ్ అయితే ఉత్తరాఖండ్ స్టార్ట్ అవడంతోనే ఇంకా తీసే ప్రయత్నం చేస్తా. ఇప్పటికే తీసిన, ఇంకా తీస్తా. డాల్ఫిన్లు వస్తాయి అనుకున్నా, ఒక్క డాల్ఫిన్ కూడా కనవలేదు. అవి ఎటువైనాయేమో, కానీ మనుషులతోని మంచిగా ఉంటాయి అంటే డాల్ఫిన్స్. నేను చాలా స్టోరీస్ చదివిన, ఏమి ఇబ్బంది పెట్టాయి మనుషుల్ని అట్లా ఇట్లా. ఎవరు కూడా వాటిని కూడా పట్టి ఇబ్బంది పెట్టరు డాల్ఫిన్స్ని. నేను ఒక స్టోరీ విన్నా, ఫారెన్లో ట్రైనింగ్లో ఉంటాయి కదా డాల్ఫిన్స్, ఒక షో ఉంటుంది కదా. సో అందులో ఒక ఫీమేల్ ట్రైనర్ని ఒక మేల్ డాల్ఫిన్ లవ్ చేసిందంట. సో తను అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ట్రైనర్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాల్ఫిన్ అనేది అండర్ వాటర్ లోపలికి వెళ్ళిపోయి సెల్ఫ్ సూసైడ్ చేసుకుందంట. ఆ స్టోరీ నేను చదివిన. సో అంత సేమ్ అవి మన మనుషుల మైండ్ సెట్తోనే ఉంటాయి డాల్ఫిన్స్. సో ఇక్కడ బ్యాగ్స్ సైడ్ అయిన తర్వాత మళ్ళీ నాకు కొత్త ఆలోచన వచ్చింది, లగేజ్ కొంచెం తీసేయాలని చెప్పేసి. సో ఏమన్నా సజెషన్ చెప్పండి, లగేజ్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అనుకుంటున్నా పార్సల్ వేసేసి రైల్వేలో వేసేది అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఆలోచన చేయాలి పూరికి పోయిన తర్వాత. రేపు పొద్దున ఎట్లుంటుందో పొజిషన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా స్పీడ్గా రీచ్ కావాలి పెద్ద బండ్ల మీద అని అనుకుంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకైతే ఈ రోడ్లు సెట్ కావు. నైట్ టైంలో అయితే కొంచెం ఆవులు బర్రెలు కూడా రోడ్ల మీదకి వస్తున్నాయని చెప్పేసి ఇంకా వేరే అన్న చెప్పిండు. సో అన్న ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాడు. నేను మార్నింగ్ లేచి మెల్లిగా స్టార్ట్ అయినా ఇంకా. సో ఇట్లనే ఉంటుంది రోడ్డు. ఇక 100-120 కొట్టే వాళ్ళకైతే ఈ పనికి రావు అసలే, ఎందుకంటే సడన్గా వస్తాయి ఆవులు బర్రెలు. సో మామూలుగా స్పీడ్ పోతా అనుకుంటే ఈ రోడ్డుకు రండి, బాగుంది. వర్షాకాలం అయితే ఖచ్చితంగా రండి, మస్తు ఉంటుంది. ఫైనల్గా అయితే ఎంటర్ అవుతున్నాం. ఫిష్ మార్కెట్. ఈరోజు సండే కదా, అందుకే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది క్రౌడ్. టెంపుల్ ముందుకే వచ్చిన. సో ఇదే జగన్నాథుడి టెంపుల్. సో రూమ్ తీసుకుందాం. వాతావరణం అయితే చాలానే ఉంది. రూమ్ తీసుకున్న తర్వాత లెక్క. నేను ఎంతమంది వచ్చినప్పుడు ఈ రోడ్డు, ఈ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నేను డైరెక్ట్ అంతమంది ఎక్కడ తీసుకున్నా ఆడికే పోతున్నా డైరెక్ట్ ఇంకా. సో ఇప్పటికి దొరికింది నేనున్న లైన్. అంతకుముందు ఈ లైన్లోనే ఉన్నా. ఫ్రెండ్స్ ఫైనల్గా జగన్నాథుడి దర్శనానికి అయితే వచ్చేసిన. అండ్ రూమ్ దొరకడం చాలా కొంచెం ఇబ్బంది అయింది. 600 పెట్టి ఒక రూమ్ తీసుకున్నా. మంచిగా నాకున్న క్లాత్స్ అన్నీ మొత్తం అన్నీ వాష్ చేసుకొని, షూ మొత్తం అన్నీ అండ్ రైడింగ్ జాకెట్ అన్నీ మొత్తం పెట్టేసుకొని వచ్చేసిన. అండ్ దర్శనానికి వచ్చిన. చూడండి పూరి జగన్నాథుని ఇక్కడ పెట్టేసిపోవాలి, మళ్ళీ ఇంక ఇటే రావాలి. ఇంకా ఫైనల్గా అయితే పూరి జగన్నాథుడి దర్శనం అయితే అయిపోయింది. అండ్ 2.5 hours టైం పట్టింది. నేను ఇది రెండోసారి నాకు రావడం. ఇది నా మొదటి డామ్. అండ్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు చూసిన మధ్యాహ్నం టైంలో ఫుల్ జనాలు ఉండే, మా పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు. అదే సాయంత్రంకి వచ్చేసి జనాలు లేకుండే, ఇప్పుడు కూడా జనాలు లేరు. సో లోపల ఫుడ్ కూడా టేస్ట్ చేసిన. దేవుని దగ్గర ఫుడ్ పెడతారు కదా మొక్కడానికి. సో ఆ బయట ఫుడ్ అమ్ముతారు 100 రూపీస్కి. అది బయటకు వస్తే అక్కడే ఉంటుంది, తినొచ్చు ఎవరైనా కూడా. సో ఇంకా ఫైనల్గా స్టోరీకి వచ్చేసి ఏంటంటే, సో ఒక అడవిలో వాళ్ళకి ఆ తెగకు సంబంధించి ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు రెగ్యులర్గా సో ఒక దేవునికి పొద్దున పోయి పూజ చేసి వచ్చేవాడంట. సో అక్కడ ఆ పరిధిలో ఉన్న పెద్ద రాజు ఉంటుంది కదా, ఆ రాజుకి విషయం తెలిసి వాళ్ళ దగ్గర దేవుడు ఉంది పక్క వెళ్ళిరండి అని చెప్పేసి అంటే ఒక క్యాండిడేట్ వెళ్తాడు, వాళ్ళ మంత్రివర్గానికి సంబంధించిన క్యాండిడేట్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మెల్లగా ఆ రాజు యొక్క ఆ ఫారెస్ట్లో ఉండే రాజు యొక్క బిడ్డను పెళ్లి చేసుకొని మెల్లగా అడగడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ అని అంటే,
సరే నేను తీసుకుపోయి చూపిస్తా, అడగంగా చెప్తున్నాడు నేను తీసుకుపోయి చూపిస్తా, కానీ కాకపోతే నీకు దారి తెలియవద్దని చెప్పేసి కళ్ళు మూస్తాడు. కళ్ళు మూస్తా అని చెప్పిన తర్వాత నేను ఏం చేస్తాడు, కొన్ని ఆవాల గింజలు పట్టుకొని పోతాడట. పోయిన తర్వాత ఆవాలు వెల్లిదారులు వేసుకుంటూ పోతా అంటే మళ్ళీ కొన్ని రోజులకి మొలకలు వస్తూ ఉంటాయి. సో అదే దారి అనుకొని చెప్పేసి ఇక వాళ్ళ రాజుకు చెప్తా ఉంటాడు. సో ఇది సంగతి, ఇట్లా పోతే మనకు దొరుకుద్దని చెప్పిన తర్వాత ఆ రాజు అందరిని తీసుకొని పోతాడు. పోయిన తర్వాత ఏమైందనంటే వెళ్ళేసరికి ఆ దేవుడు మాయమైపోతుందంట. మాయమైపోయిన తర్వాత ఆ రాజు మళ్ళీ పశ్చాత్తాపంతో ఏం చేస్తాడంటే, సో మళ్ళీ దేవుని తయారు చేద్దామని చూపించిన తర్వాత ఒక మనిషి వచ్చి, సరే నేను దేవుని చేస్తా, నాకు 21 రోజులు టైం ఇవ్వండి, నాకు ఏం అన్నం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను ఒక రూమ్ నుండి చేస్తా అని చెప్పేసి వేప దొంగల్ని తీసుకుపోయి దేవుణ్ణి చేస్తూ ఉంటాడట. ఆ చేసే సౌండ్ బయటికి రాక వీళ్ళందరూ ఏం చేస్తారట అంటే, చేస్తున్నాడో చేస్తలేడు ఆ మనిషి, మరి ఇన్ని రోజులు అయితే సౌండ్ వస్తలేదు, 21 రోజులు అన్నాడు, ఇప్పటికీ 15-16 రోజులు అవుతుంది, కొన్ని రోజులు అవుతుంది కదా, అసలు ఏం సౌండ్ వస్తలే అని చెప్పేసి పోయేసరికి డోర్లు వేసే వరకు ఆ చేస్తా అన్న మనిషి మాయమైపోతాడంట. సో అయితే లోపలికి వెళ్ళేసరికి ఏంటంటే సగం చెక్కిన ముక్కు, సగం చెక్కిన చేతులు, కాళ్ళు, ఇలా అంటే సగం ఫినిష్ కాని వరకు మొత్తం ఉంటుందంట. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే దాన్నే ఒక దేవుడు ప్రతిష్టాపించి సో అప్పటి నుంచి పూజలు చేస్తూ ఉంటారంట. ఇక్కడ పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతూ ఉంటుంది. సో అది సంవత్సరానికి ఒకసారి మళ్ళీ కొత్త రథం చేస్తూ ఉంటారంట. అండ్ స్వామికి రథయాత్ర అయిపోయిన తర్వాత జ్వరం కూడా వస్తుంది, అట్లా ఉంటుంది స్వామిది. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఉంటాయి కదా, సో అక్కడ పైన జెండా, గాలి ఒక దిక్కు వస్తే జెండా ఒక దిక్కు పోతుంది అని చెప్పేసి, అట్లయితే ఏం లేదు. ఇది నా 2వ అబ్జర్వేషన్. అప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. పైన ఏమన్నా పక్షులు కానీ ఏమి ఎగరవు అని చెప్పేసి అన్నారు, అట్లా కూడా ఏం లేదు, పక్షులు కూడా ఎగురుతున్నాయి. ఒక విమానాలు అంటే సో అది మానవతోనే ఉంటుంది కాబట్టి విమానాలు ఎగరవు కావచ్చు, కానీ మిగతావన్నీ అయితే మామూలుగానే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫైనల్గా నాది ఒక ఫస్ట్ ధామ్ అయితే దర్శనం అయిపోయింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా టైం పట్టింది మధ్యాహ్నం నుంచి చూసుకుంటే, అంటే కొంచెం ఎండ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది, కాకపోతే ఓకే అంత అనుకున్నట్టు అయిపోయింది. ప్రసాదం మాత్రం బాగుంది, 8 రకాల ప్రసాదాలు ఉన్నాయి, కానీ ఏం కర్రీలో తెలియదు, కానీ అన్నీ మాత్రం స్వీటే. అంటే ఆలు ఉన్నది అది స్వీటే, గుమ్మడికాయ ఉంది అది స్వీటే, రైస్ అట్లా పప్పు స్వీటే, అట్లా 8 రకాలు, ఒక స్వీట్ టైప్ అన్నం, 8 రకాలు మొత్తం అంతా. సో అవన్నీ టేస్ట్ చేసేసిన, ప్రసాదం తీసుకున్నా అండ్ బయటకు వచ్చేసిన. సో ఇది నా పూరి జగన్నాథ్ యొక్క దర్శనం అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీలైతే బీచ్కి వెళ్తా, పొద్దున్న నుంచి వెళ్ళి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. నా సామాన్లు కొన్ని పార్సల్ వేయాలనుకుంటున్నా. పోస్టల్ కాడికి పోతే 6 తర్వాత రమ్మని చెప్పేసి అన్నాడు. నాకు సంబంధించి ఒక డబ్బా పట్టుకొచ్చిన, ఒక ప్లాస్టర్ పట్టుకొచ్చిన, ఆ ప్లాస్టర్ అవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా పోస్టల్ దగ్గరికి వెళ్ళి పార్సల్ వేసేస్తా. పార్సల్ వేసి మళ్ళీ ఇంకా వీలైతే బీచ్ సైడ్ వెళ్తా, లేకపోతే మార్నింగ్ మాత్రం కోయార్ సైడ్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతాం. చలో ఇంకెళ్ళిపోదాం ఇంకా. నేను ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇవంతా గానే కాలే, అంతా నీట్గా లేకుండే. సో నైట్ కూడా చూద్దాము ఎట్లుంటుంది అనేది విజువల్స్. మొత్తం టెంపుల్ చుట్టే ఉంది రోడ్డు మాత్రం. కానీ నిజంగా చెప్తున్నా, మెయింటెనెన్స్ అంటే తిరుపతే. ఇక్కడి వాళ్ళు కూడా అంటున్నారు, కూర్చుంటే హైదరాబాద్ ఆయన పరిచయం అయ్యిండు, అంటే ఆయన ఒరిస్సా క్యాండిడేట్ హైదరాబాద్లో ఉంటాడంట, కానీ అంటున్నాడు మెయింటెనెన్స్ అంటే తిరుపతి అంటే నిజమే 100%. అది ఏం లేకున్నా కూడా బతకవచ్చు తిరుపతిలో, అట్లుంటుంది. మొత్తం టెంపుల్ చుట్టూ తిరిగి వచ్చిన, ఇట్లా పోయి అట్లా వచ్చిన మొత్తం అంతా. ఇది మెయిన్ ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ లైన్ ఉందిగా, ఈ లైన్ల నుంచి ఇందులోకి ఎంటర్ అయిపోతారు మొత్తం జనాలంతా. ఇక్కడ ఉందిగా ఫుడ్ పెట్టేది, ఇక్కడనే 100 రూపీస్ తీసుకొని ఈ సైడ్లోనే ఫుడ్లు పెడతారు మొత్తం అంతా. జనాలు చూడండి, టెంపుల్ కన్నా ఎక్కువ బయట ఉన్నారు. ఫోటోలు తీయడానికి బాగా మంది వచ్చారు బయటికి. సో ఫైనల్గా మన బైక్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చేసింది. అండ్ ఫస్ట్ ధామం నా బైక్ మీద రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం రావడం ఏంది, అప్రాక్సిమేట్లీ 1900 కిలోమీటర్లు వచ్చింది మొత్తం నేను తిరుగుడికి. అండ్ చూడాలి ఇంకా మెల్లమెల్లగా. లగేజ్ అయితే పార్సల్ చేసిన, మళ్ళీ దర్శనం చేసుకుందామని చూసిన స్వామిని, కానీ అసలు జనాలు ఏం లేరు. కాసేపు అయితే డైరెక్ట్ అలో చేస్తారు కావచ్చు చూడాలి, కానీ బయటనే జనాలు ఎక్కువ ఉన్నారు. బయటనే ఫుల్ జనాలు ఉన్నారు. ఈవినింగ్ టైం కదా, అందరు బయటకు వచ్చారు మొత్తం అంతా.
నైట్ అయితే టెంపుల్ ముందు ఫుల్ జోష్ ఉంది. జనాలు అయితే మామూలుగా లేరు. పొద్దున్న టైంలో కనవాళ్ళే. ఆ కనవాడిన జనాలు అందరూ ఇప్పుడు వచ్చింది మొత్తం అంతా. సో చూపిస్తా చూడండి, మొత్తం అందరు జనాలే. సీట్స్ అన్నీ వెలిగిపోతున్నాయి నైట్ టైము. పార్క్ టైప్ బాగుంది టెంపుల్. నైట్ అసలు చెప్తున్నా, టెంపుల్ విజిట్ చేస్తే అసలు నైట్ చేయండి ఎవరైనా, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు. అండ్ ఏదైనా షాపింగ్ కానీ ఏదైనా కానీ మంచిగా చేయవచ్చు. ఉన్న లాడ్జ్ ఇది పద్మిని లాడ్జ్ అని చెప్పేసి లోపలికి పోవాలి. సో ఇటు వెళ్తే బీచ్ వస్తుంది అండ్ ఇటు వెళ్తే టెంపుల్ వస్తుంది. సో ఈ స్ట్రీట్లో నాకు ఈ కంఫర్ట్ ఉంటుంది, అందుకే ఈ స్ట్రీట్లో రూమ్ కావాలని చూసిన. సో బీచ్కి వెళ్తున్నా, కాసేపు బీచ్లో వెళ్దాం. పొద్దున తీయని షాపులన్నీ ఇప్పుడు ఓపెన్ చేసిర్రు, మొత్తం అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇంకా ఇవన్నీ పూజ సామాగ్రి షాపులు, ఇవి డ్రెస్సులు. నేను ఏ ట్రిప్ పోయినా ఏదో ఒకటి కొనుక్కొస్తా, పోయిన ప్లేస్ నుంచి ఏదో ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి. అట్లా మా పిల్లలకైతే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కొస్తూనే ఉంటా. ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసినాం. సో ఇది బీచ్, ఇది నేను ఉండే స్ట్రీట్. ఈ స్ట్రీట్ అంతా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ బీచ్లో కూడా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పటివరకు చేసిన షాపింగ్లలో పిల్లలకి ఏమన్నా ఐటమ్స్ కొనాలనుకున్నా, ఏదైనా డ్రెస్ కొనుక్కోవాలన్నా కానీ చీప్ అంటే చీపు. ఏదైనా పూరి జగన్నాథ్ వస్తే మాత్రం ఖచ్చితంగా టెంపుల్కి వచ్చిన వాళ్ళు నైట్ ఈ షాపింగ్ చూసుకొని ఖచ్చితంగా పోండి, బాగుంటుంది. సో ఇదే బీచ్, మంచిగా ఉంటుంది. ఒక 2-3 అవర్స్ కేటాయించుకున్నా బాగానే ఉంటుంది. సో కొన్ని షాపులు చూపించే ప్రయత్నం చేస్తా అండ్ రేట్లు కూడా చూపిస్తా. ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని షాపులలో. నేను ఒక కాక్టస్ బొమ్మ ఉంటుంది కదా, అది ఒకసారి అడిగిన 250 రూపీస్. ఇక్కడ హైదరాబాద్లో 500 చెప్పిండు, సేమ్ అదే. 450కి తక్కువ ఇయ్యా అన్నాడు. సో అట్లా ఇటు మొత్తం అవే. సో ఇది కోనార్క్లో ఉంటుంది కదా, ఇది 10 రూపీస్ నోట్ మీద ఉంటుంది కదా, ఇదే కోనార్క్లో ఉంటుంది. బీచ్ చూడండి, అలలు ఘోరంగా వస్తున్నాయి, గాలులు కూడా ఘోరంగా వస్తున్నాయి. నా వాయిస్ క్లారిటీ వినిపించకపోవచ్చు, ఎందుకంటే నేను మైక్ ఏం తెచ్చుకోలేదు. ఎవ్వరైతే దిగట్లేదు వాటర్లో, ఎందుకంటే కొంచెం డేంజర్లో ఉంది, బాగా వస్తున్నాయి అలలు అయితే. ఈ చిన్న ఫ్లైట్ అయితే భలే ఉంది, రెడ్డుతోనే ఎగురుతుంది. జస్ట్ మిస్. నేను పార్సల్ వేసేసిన, పార్సల్ వేయకపోతే ఖచ్చితంగా కొని అది కూడా పార్సల్ వేసుకొని అనుకున్నా కొన్ని ఐటమ్స్ వేద్దామని. కానీ ఇప్పుడు మనం ట్రిప్ వేయడమే కొంచెం ఇబ్బంది, మళ్ళీ ఐటమ్స్ కొని అది మళ్ళీ పార్సల్ వేయడం అంటే అవసరం అనిపించింది. సో ఒక సైడ్ ఫుడ్, ఒక సైడ్ డ్రెస్సెస్, అట్లా మొత్తం అన్నీ ఉంటాయి. కొంచెం వీడియో తీయాలంటే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే లేడీస్ వస్తున్నారు, ఎవరైనా అనుకుంటారని ప్రాబ్లం అంతే. సో ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. సో బయట అంతా పోల్చుకుంటే ఇక్కడ కొంచెం చీపే ఉంటాయి, అంత బాగుంటుంది షాపింగ్ చేసుకోవడం అయితే. పిల్లల ఐటమ్స్ ఏమన్నా నాకు ఇట్లాంటి నైఫ్ అంటే ఇష్టం, కాకపోతే ఇక్కడ ప్లాస్టిక్ది ఉంది. శంఖాలు అయితే లెక్కే లేదు, ఫుల్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా పెద్ద సైజు ఉంటాయి. ఇదిగోండి, ఒక్కటే ట్రిప్ పెట్టుకుని అంతే మాత్రం నాకు షాపింగ్ చేయడానికే సరిపోతాయి. అదొకటి ఇదొకటి అన్నీ పనికొచ్చేది పనికిరాని అన్నీ కొంటా. ఇక ఇంటికైనాక తిట్లా పడతాం. ఇవి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ, ఇవి కూడా వాళ్ళకి సంబంధించినవి.
ఫైనల్గా బీచ్లో అయితే కూర్చున్నా. సో ఏంటంటే ఏదైనా షాపింగ్ దగ్గర వీడియో తీద్దామని చూస్తే పొజిషన్ బాగాలేదు, ఎందుకంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు. మనం వీడియో తీసి కూడా కరెక్ట్గా అనిపించింది నాకు, అందుకే వీడియోలో ఏం తీయలేదు షాపింగ్ సంబంధించి బాగా. సో ఇదంతా ఉంది కదా, మొత్తం అంతా బీచ్కి సంబంధించిన షాపింగే. ఇదంతా మొత్తం షాపింగ్ సంబంధించిందే. ఎవరైనా కోనార్క్ వస్తే మాత్రం ట్రై చేయండి, కొంచెం తక్కువనే ఉంటుంది రేట్స్ మాత్రం. మంచిగా ఉంటుంది, వాతావరణం కూడా చల్లగా వస్తుంది గాలి. సో ఫైనల్గా ఇది నా డే 9 వీడియో. అండ్ ఈరోజు ఎండ్ చేస్తున్నా. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. అసలు రెస్ట్ అనేది ఉండట్లేదు. మళ్ళీ వీడియో ఎడిట్ చేయడం అట్లా ఇట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. పూరిలో మీకు ఎక్కడ చూసినా ఇవే కనబడతాయి. సో ఈ ప్రసాదం జనాలు లేకపోయినా కూడా హారన్ కొట్టుకుంటూ పోతారు. చూసిరా, పొద్దు నుంచి తలకాని వస్తుంది ఈ హారన్ తినలేక. ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసిన. సో బిర్యానీ తెచ్చుకున్నా, వెజ్ బిర్యానీ తిని కాసేపు వీడియో ఎడిటింగ్ చేసి పడుకుంటా. మొత్తం చూడండి రూమ్ అంతా చిందర వందర, బంజీ రూప్స్ మొత్తం దండ లెక్క కట్టేసిన, బట్టలు అని వినుకున్నా. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. సరే తినేసి సర్దుకొని వీడియో ఎడిటింగ్ చేసి పడుకుంటా. చలో కలుద్దాం రేపు మరి. బాయ్ బాయ్. నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని. సో మీరేమైనా అడగాలనుకున్నా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ మీరు ఇలానే తెలుపుతారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ హరీష్. జై హింద్, జై భారత్.